వ్యాప్తంగా తుఫాను కారణంగా పలు ప్రాంతాలు మరియు నదులు నీటి కుండలా మారాయి. దీంతో అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తాండవ డ్యాంలోకి ఇన్ఫ్లో ఎక్కువగా రావడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముందుగా గుర్తించి ఈ స్వామినాయుడు మరియు డిఏ అనురాధ సూచనలు అంచనా వేసి తాండవ స్లీప్ వే గేట్ల ద్వారా తాండవ నదిలోకి సుమారు 1200 క్యూసెక్ల నీటిని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాను కారణంగా పలు ప్రాంతాలు మరియు నదులు నీటి కుండలా మారాయి. దీంతో అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి తాండవ డ్యాంలోకి ఇన్ఫ్లో ఎక్కువగా రావడంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముందుగా గుర్తించి ఈ స్వామినాయుడు మరియు డిఏ అనురాధ సూచనలను అంచనా వేసి తాండవ స్లీప్ వే గేట్ల ద్వారా తాండవ నదిలోకి సుమారు 1200 క్యూసెక్ల నీటిని విడుదల చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.